ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పండు, టాక్సీని ఇక్కడికే రమ్మన్నావు కదా? అవునమ్మా, ఇక్కడికే రమ్మన్నమ్మా. అమ్మా, మీరేం కంగారు పడకండి. ఎలా అయినా మనం రామాపురానికి వెళ్తాం. ఇక్కడి నుంచి రామాపురం వెళ్ళడమే ఇంత కష్టంగా ఉంది. ఇంకా నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలి? అసలు ఆ వీర్రాజు అమ్మిరాజుల్ని ఎలా వదిలించుకోవాలి? అవునమ్మా, మనం అంత దూరం వెళ్ళాలనుకున్నాం కానీ మన దగ్గర ఏ ప్లానింగ్స్ లేవు కదా. మనం వెళ్ళేలోపు నా కూతుర్ని ఏం చేస్తారో ఏంటో భయంగా ఉంది. రుక్మిణి గారు, మీరేం భయపడకండి. మనం ఎలా అయినా అమ్మిరాజుని ఆపచ్చు. అమ్మరాజున ఆడినెలా గోపుతాము? ఇప్పుడు ఎక్కడున్నాడు ఎలా తెలుసుకోవడం? అసలు అక్కడికి ఎలా వెళ్ళగలమమ్మా? ఆ అమ్మిరాజుకి ఒక వీక్నెస్ ఉంది. వీక్నెస్సా? ఏ వీక్నెస్ ఉందమ్మా? వాడికి లేడీస్ వీక్నెస్ ఉంది. పండు, నువ్వు అమ్మిరాజుకి ఫోన్ చేయి. ఆ నెంబర్ నాది లేదమ్మా. పండు, నన్ను దత్తత తీసుకున్నప్పుడు రామాపురం సోషల్ మీడియా గ్రూప్లో నన్ను యాడ్ చేశారు. రామాపురానికి సంబంధించిన సోషల్ మీడియా గ్రూప్ ఉంటుంది. అందులో అమ్మిరాజు ఫోన్ నెంబర్ ఉంటుంది, చూడు. అమ్మా, దొరికిందమ్మా అమ్మరాజు ఫోన్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయి పండు. ఆడికి ఎందుకమ్మా ఫోన్ చేయడం? వాడికి లేడీస్ వీక్నెస్ ఉంది కదా. నేను వాడితో మాట్లాడి ఎలా అయినా వాడున్న ప్లేస్ నుంచి బయటికి రప్పిస్తాను. నువ్వా ఏదోతో మాట్లాడడం ఏంటమ్మా? మరి వాడిని ఎలా అయినా ట్రాప్ చేయాలి పండు. నువ్వా ఏదోతో మాట్లాడడం నాకు ఇష్టం లేదమ్మా. మరి ఎలా పండు? అమ్మా, కావాలంటే నేను ఆడితో మాట్లాడతానమ్మా. నువ్వా? అవును. సరే పండు. అయ్యా, ఆ విహారీ బాబు మనల్ని కనిపెడతాడంటారా? రేయ్, ఈ చోటుని ఆ దేవుడు తప్పించి ఎవ్వరూ కనిపెట్టలేర్రా. రేపు పొద్దుగూకంగానే ఆ కావేరి మేజర్ అవుతుంది. ఆ తర్వాత నా పుత్రుడికి భార్య అవుతుంది. దాని తర్వాత దాని యావదాస్తి నా కొడుకు సొంతం అవుతుందిరా.